ఏ టు జెడ్ పర్సనాలిటీ కాన్సెప్ట్లో ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క అర్థాన్ని తీసుకొని మనం డిస్కషన్ స్టార్ట్ చేసాం. దీంట్లో ఏ నుంచి ఎఫ్ వరకు ఉన్న లెటర్కి ఒక్కొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈరోజు జీ నుంచి ఎం వరకు ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క అర్థాన్ని తెలుసుకొని దాని ద్వారా సక్సెస్ ఎలా సాధించవచ్చు అన్న వివరాలు వివరించడానికి ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు వేణు భగవాన్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన్ని పరిచయం చేసుకుందాం. అలాగే పయోనీర్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. హలో ఫ్రెండ్స్. హలో సార్. ఇంతకుముందు ఏ టు జెడ్ పర్సనాలిటీ కాన్సెప్ట్లో ఏ నుంచి ఎఫ్ వరకు ఉన్న ఒక్కొక్క లెటర్కి అర్థాలని తెలుసుకున్నాం. సో ఈరోజు జీ నుంచి ఎం వరకు తెలుసుకోవాలి. సో ముందుగా జీకి ఉన్న అర్థాన్ని తెలియజేయండి. వీ కెన్ టేక్ జీ అంటే గ్రేట్నెస్ అని నాకు చాలా ఇష్టమైన వర్డ్ అండి. అది మన అందరం గుడ్నెస్ గురించి మనం చిన్నప్పటి నుంచి మాట్లాడుతుంటాం. గుడ్ బాయ్ అని, గుడ్ గర్ల్స్ అని. అండ్ వెల్ బిహేవ్డ్ మెన్ అండ్ ఉమెన్ నెవర్ క్రియేటెడ్ హిస్టరీ అని. బికాజ్ బుద్ధిమంతులు ఎప్పుడు చరిత్ర సృష్టించలేదని చెప్తారు. సో ఎందుకు మనందరం మంచి వాళ్ళగా ఉండిపోయామంటే చాలాసార్లు మనలో ఉన్నటువంటి గ్రేట్నెస్ మనకు తెలియకపోవడం, లేదా గ్రేట్నెస్ అన్నది మనకు ఒక టార్గెట్ అవ్వకపోవడం. బికాజ్ వీఆర్ కంటెంట్ విత్ గుడ్నెస్ అనమాట. మనిషికి ఎలా ఉండాలంటే ఈ డిస్సాటిస్ఫాక్షన్ ఉండాలండి. ఇప్పుడు తన ఆల్రెడీ సాధించిన దాని మీద అప్పుడే తన రంగంలో ఒక శిఖరాగ్రానికి చేరుకోగలుగుతారు అనమాట. సో ఒకే రంగంలో కనుక 10,000 గంటలు స్పెండ్ చేయగలిగితే మీరు దాంట్లో మాస్టరీ సాధించగలరు, జీనియస్ అవుతారని మనకు చెప్తున్నాయి. అదే అలాగ కంటిన్యూస్గా మనం ప్రాక్టీస్ చేస్తుంటే కొన్ని సంవత్సరాలు దాంట్లో మాస్టరీ సంపాదించవచ్చు. అది ఒక లైఫ్ టైం కనుక చేయగలిగితే మన లెజెండ్ కింద దాంట్లో గుర్తిస్తారు అన్నమాట. సో ఈవేళ మనం కొంతమందిని అడ్మైర్ చేస్తాం. ఎందుకు అడ్మైర్ చేస్తాం అంటే దే ఆర్ నాట్ గుడ్ అట్ వాట్ దే ఆర్ డూయింగ్, దే ఆర్ గ్రేట్ అట్ వాట్ దే ఆర్ డూయింగ్. సో గుడ్ చాలామంది ఉన్నారండి. వాళ్ళ గుడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, గుడ్ ఇంజనీర్స్ ఉన్నారు, గుడ్ పొలిటీషియన్స్ ఉన్నారు. సో మెనీ పీపుల్ ఆర్ గుడ్, బట్ వాట్ ఆర్ వి గ్రేట్ అట్? సో మనకి అది నిజంగా సాధించాలి అంటే మన లోపల ఉన్నటువంటి యూనిక్నెస్ని మనం కనుక్కుని దాని ద్వారా లక్ష్యాలు పెట్టుకుంటే గ్రేట్నెస్ సాధించవచ్చు. సో దట్ ఇస్ వి టేక్ ద వర్డ్ కాల్ గ్రేట్నెస్ అనమాట. హెచ్ అంటే హ్యాబిట్స్ అండి. ఈవేళ మన జీవితం ఎలా ఉంది అనుకుంటే మన హ్యాబిట్స్ని బట్టి మన లైఫ్ అది. మన లైఫ్ ఎలా ఉండాలనుకుంటున్నాం అనుకుంటే మన హ్యాబిట్స్ని చూడాలి. ఏ హ్యాబిట్స్ మనకి హెల్ప్ చేస్తున్నాయి, ఏ హ్యాబిట్స్ మనని డిసెంపవర్ చేస్తున్నాయి. సో ఆ డిసెంపవర్ చేసి వాటిని మనం తగ్గించడం కన్నా మనకి ఉపయోగపడే హ్యాబిట్స్ని పెంచుకోవడం వల్ల ఆటోమేటిక్గా దానికి అవకాశం, స్పేస్ ఉండదు అనమాట. సో మనకి ఖాళీగా ఉంటేనే ఈ చెడు అలవాట్లు అనేవి వస్తుంటాయి అనమాట. సో మనకి ఇప్పుడు మంచి పొలంలో మంచి విత్తనాలు అయిపోతే కలుపు మొక్కలు ఎలా వస్తాయో, మంచి మొక్కలు వేసినా వస్తాయి, కానీ ఖాళీగా ఉంటే ముందే వస్తాయి అవి. సో అలా హ్యాబిట్స్ అనేవి కూడా మనకి కావాల్సిన విజన్ని బట్టి ఈ యొక్క హ్యాబిట్స్ని డెవలప్ చేసుకుంటాం. ఏ హ్యాబిట్ అన్నా 4 స్థాయిల్లో ఉంటుందండి. సో దాన్ని ఏమంటారంటే అన్కాంపిటెన్స్, కాంపిటెన్స్. మనకు ఒక కాంపిటెన్స్ లేదు అన్న విషయం కూడా మనకు తెలియదు. అన్కాంపిటెన్స్, ఇన్కాంపిటెన్స్ అంటారు. సో మనకి డ్రైవింగ్ రాదు, ఇప్పుడు డ్రైవింగ్ కావాలని తెలిసింది అంటే మనకి డ్రైవింగ్ రాదన్న విషయం తెలిసింది, డ్రైవింగ్ నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఇంకా పూర్తిగా రాదు కానీ నేర్చుకుంటున్నాం. సో కొన్నాళ్ళకి అలా డ్రైవింగ్ వచ్చేసింది, ఆటోమేటిక్గా తెలియకుండానే చేస్తుంటాం. ఈ 4 స్టేజ్లు ఉంటాయన్నమాట. అన్కాన్షియస్ ఇన్కాంపిటెన్స్, కాన్షియస్ ఇన్కాంపిటెన్స్, సో మళ్ళీ దాంట్లో కాన్షియస్ కాంపిటెన్స్ అండ్ ఫైనల్గా అన్కాన్షియస్ కాంపిటెన్స్ అంటారు. అంటే తెలియకుండానే మనం అది చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ స్టేజ్ రావడానికి మినిమం ఒక నెలల్లో ఏ అలవాటు అన్నా పడుతుందని మనకి 3 వీక్స్ నుంచి 1 మంత్ పడుతుందని చెప్తున్నారు. సో అలా ఏది కావాలో దాన్ని ఒక నెలలు ప్రాక్టీస్ చేయడం, మళ్ళీ ఎక్కడన్నా బ్రేక్ వస్తే మళ్ళీ అక్కడి నుంచి నెలలు మొదలు పెట్టడం, ఇలా చేయడం వల్ల అలవాట్లు రూపుదిద్దుకుంటాయి. సో ఐ అన్నది ఇంటెలిజెన్స్ అండి. మన అందరికీ ఇంటెలిజెన్స్కి వేరు, తెలివితేటలు అంటే మన అందరం మనం మార్కులను బట్టే తెలివితేటలు అనుకుంటూ ఉంటాం. అయితే మనం చాలాసార్లు ఇక్కడే కూడా మల్టిపుల్ ఇంటెలిజెన్స్ మీద చాలామంది డిస్కస్ కూడా చేశారు. దాంట్లో ఇంటెలిజెన్స్ అంటే ఎలా ఉంటుందంటే అది ఒక ఫ్లో అనమాట అండి. అది సో మనం ఇక్కడ రేడియో ఇక్కడ స్టేషన్ ఉందనుకోండి, దేనికి ట్యూన్ అయితే అది ఎలా వస్తుందో మనం దేనికి ట్యూన్ అయితే అలాంటి ఇంటెలిజెన్స్ని మనం స్వీకరిస్తాం అనమాట. దాన్నే మన 2 కనుబొమ్మల మధ్యన ఉన్న చక్రాన్ని ఆజ్ఞ చక్ర అంటారు. అంటే మనం దేన్ని ఆర్డర్ ఇస్తే అవే రిసీవ్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి ఇంటర్నెట్లో దట్ ఏది కావాలని సెర్చ్ చేస్తే ఎలా దొరుకుతుందో, సో ఇంటెలిజెన్స్ అనేది ఈజ్ ఎ ఫ్లో అండి విచ్ ఈజ్ అవైలబుల్. సో ఇట్ ఈస్ త్రూ అస్, నాట్ ఫ్రమ్ అస్, ఇట్ ఈస్ త్రూ అస్, ఇట్ కెన్ ఫ్లో అనమాట. దాన్నే ఫ్లో అంటారు. ఒక రచయిత పుస్తకం రాస్తుంటే సో ముందు ఈ రచయితను పెన్ను ఫాలో అవుతుందండి, కానీ అతను పూర్తిగా ఇన్వాల్వ్ అయితే సో ఈ పెన్నును రచయిత ఫాలో అవుతాడు. అంటే ఆటోమేటిక్గా ఫ్లో అంటారు అనమాట. ఒక సైంటిస్ట్ కానీ ఇన్నోవేషన్ కానీ ఇన్వెషన్ కానీ త్రూ దిస్ ఫ్లో ఇట్ విల్ హ్యాపెన్ అనమాట. సో జే అనేది మనం జాయ్ కింద తీసుకొచ్చండి. ఈవేళ మరి మనకి అన్నీ ఉన్నా కానీ మనకి మనుషులు అంత జాయ్ఫుల్గా ఉండట్లేదు అండి. ప్లెజర్ వేరు, జాయ్ వేరు. ప్లెజర్ అనేది మన ఇంద్రియాల ద్వారా వచ్చేది, జాయ్ అన్నది మనం అంతర్గతంగా మనం సామర్థ్యాన్ని ఉపయోగించడం ద్వారా వచ్చిన ఫుల్ఫిల్మెంట్లో వచ్చినటువంటి జాయ్ అనమాట. సో ద బేసిస్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఫ్రీడమ్ అంటారు. ముందు మనిషికి స్వేచ్ఛ కావాలి.
ద రిజల్ట్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఎక్స్పాన్షన్ అంటారు. అంటే మన యొక్క లైఫ్ యొక్క ఫలితం ఏంటంటే మనం ఎవాల్వ్ అయ్యామా లేదా అన్నది. బట్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ జాయ్ అన్నారు. సో ఎప్పుడైతే మనం జాయ్ఫుల్గా ఉంటామో మనం క్రియేటివ్గా చేయగలుగుతాం, ఇన్నోవేటివ్గా చేయగలుగుతాం, చేసే పనిని 100% చేయగలుగుతాం. ఇప్పుడు ఏదైనా ఒక పని మొదలు పెట్టినప్పుడు మనం 90% చేసి బాగానే రిజల్ట్ వస్తే, సపోజ్ ఒక పరుగు పందెంలో వెళ్ళిన 90% ఎఫర్ట్ పెట్టాడు, థర్డ్ వచ్చేసాడు, చాలా బాధపడతాడు. అది ఇంత చేస్తేనే అంత వచ్చింది, ఇంకా బాగా చేస్తే ఇంకెంత వచ్చేవని అనుకుంటాడు. నేను 100% ఎఫర్ట్ పెట్టాడు, ఈసారి లాస్ట్ వచ్చాడు, అయినా బాధపడ్డాడు, ఎందుకంటే నేను 100% పెట్టాను. సో దట్స్ వాట్ గివ్స్ అస్ జాయ్ అనమాట. నాట్ ద రిజల్ట్, మనం చేసే పనిలోనే మనసా వాచా కర్మణ చేయడంలో వచ్చే జాయ్ అండి. సో కే అన్నది నోయింగ్ అండి. నాలెడ్జ్ వేరు, నోయింగ్ వేరు. నాలెడ్జ్ అన్నది మనకి విషయాలు తెలుసు, దాన్ని ఉపయోగించట్లేదు మనం. సో అది అలా పెట్టుకోవడం వల్ల అది వేస్ట్ అండి అది. సో ఒక బావిలో నీళ్ళు వాడకపోతే పాడైపోతాయి కదా. సో నోయింగ్ అన్నది ప్రాక్టికల్గా అప్లై చేయడం అనమాట. అంటే కేవలం నాలెడ్జ్ మాత్రమే ఉండి మన ఆచరణలో లేదనుకోండి, అది ప్రయోజనం లేదు. నాలెడ్జ్ వితౌట్ స్కిల్ ఈజ్ యూస్లెస్, స్కిల్ వితౌట్ నాలెడ్జ్ ఈజ్ బేస్లెస్, బట్ నాలెడ్జ్ అండ్ స్కిల్ విత్ ఎ రైట్ యాటిట్యూడ్ ఈజ్ ప్రైస్లెస్ అన్నారు. సో నోయింగ్ అన్నది మనం అప్లై చేయడం అనమాట. అండ్ అన్లెస్ వీ అప్లై దెర్ ఇస్ నో రిప్లై. సో ఈ కే అన్నది. ఎల్ అన్నది లెర్నింగ్ అండి. మనం చిన్నప్పటి నుంచి మనం స్కూల్కి వెళ్ళడం అంతా నేర్చుకోవడమే కదా. ఫస్ట్ మనం ఏది నేర్చుకోవాలంటే నేర్చుకోవడాన్ని నేర్చుకోవాలి. సో లెర్న్ టు బీ, ఫస్ట్ మనంగా ఉండడం నేర్చుకోవాలి, ఈ వర్తమానంలో ఉండడం నేర్చుకోవాలి. లెర్న్ టు డూ, పని చేయడాన్ని నేర్చుకోవాలి. అండ్ లెర్న్ టు లివ్ టుగెదర్, 10 మందితో కలిసి బతకడాన్ని నేర్చుకోవాలి. సో లెర్నింగ్ ఈజ్ నెవర్ ఎండింగ్ అని చెప్తారు అది. ఎందుకంటే ఎవ్రీ టైమ్ వీ బికమ్ బెటర్ దాన్ ఎస్టర్డే. సో అయితే మనం 3 పర్సనాలిటీస్ ఉంటాయండి. పాస్ట్ బేస్డ్ పర్సనాలిటీ, ఫ్యూచర్ బేస్డ్ పర్సనాలిటీ, అండ్ ఆఫ్ కోర్స్ ప్రజెంట్ బేస్డ్ పర్సనాలిటీ. ఎప్పుడు మనం ప్రజెంట్లో హ్యాపీగా నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తామంటే, ఎప్పుడైతే మనకి ఫ్యూచర్ ఉందో, ఫ్యూచర్ని క్రియేట్ చేసామో, ఫ్యూచర్ విల్ ఆల్టర్ అవర్ ప్రజెంట్. సో మనం ఎప్పుడు గతం గురించి ఆలోచించి హౌ కెన్ ఐ బి బెటర్ అనుకుంటే, నిన్నటికంటే ఇంప్రూవ్ ఉండడం వల్ల చేంజ్ వస్తుందండి, ట్రాన్స్ఫర్మేషన్ రాదు. ట్రాన్స్ఫర్మేషన్ విల్ ఓన్లీ హ్యాపెన్ వెన్ వీ లివ్ అవర్ లైఫ్ ఫ్రమ్ ద ఫ్యూచర్. భవిష్యత్తు నుంచి సృష్టించుకున్నప్పుడే వర్తమానం. ఎం ఈజ్ ఫర్ మనీ అండి. ఈవేళ ఎంపవర్ అంటే ఈ ఎంపవర్ కూడా వస్తుంది అనమాట. సో మనకి ఆక్సిజన్ తర్వాత అంతటి ఉపయోగకరమైనది మనిషికి డబ్బు అండి. ఎందుకు మనుషులు ఎక్కువ డబ్బు కోరుకుంటారు అంటే, యాక్చువల్గా డబ్బు గురించి కాదండి అది. ఎక్కువ డబ్బు ఉండడం వల్ల మనిషికి ఎక్కువ ఫ్రీడమ్ ఉంటుంది. ఎక్కువ ఫ్రీడమ్ ఉండడం వల్ల ఎక్కువ ఎక్స్పాన్షన్, ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి. సో దాని గురించి అండి, మనిషికి పెరగాలన్న ఆలోచనే డబ్బు సంపాదించాలన్నదానికి నిదర్శనం అండి. అయితే చాలామంది ఏమనుకుంటారంటే, డబ్బు సంపాదించాక నేను హ్యాపీగా ఉంటానండి. కానీ అది ఎప్పటికీ అవ్వదండి. ఎందుకంటే డబ్బు హ్యాపీనెస్ ఇవ్వదు, అన్హ్యాపీనెస్ ఇవ్వదు. డబ్బు న్యూట్రల్ అండి, కానీ లోపల మనిషిలో ఏది ఉందో అది పెంచుతూ ఉంటుంది. సో టుడే వీ కెన్ డిస్కస్ అబౌట్ దీస్ థింగ్స్. మేబీ నెక్స్ట్ ఎపిసోడ్లో వీ కెన్ కంటిన్యూ విత్ ద అదర్ ఆల్ఫాబెట్స్. ఇది కేవలం ఇది మనం చెప్పిన విషయాలని కాకుండా A to Z మనిషి తన లోపల ఉన్నట్టు ఏ క్వాలిటీస్ రాసుకోవచ్చండి. ఏంటంటే మేబీ ఐ హ్యావ్ అన్ ఎక్సలెంట్ యాటిట్యూడ్ అని రాసుకోవచ్చు, లేదా ఇంకొక క్వాలిటీ ఉండొచ్చు. దట్ బి అంటే అతనికి ఒక బ్యూటిఫుల్ అయి ఉండొచ్చు, సి అంటే అతనికి ఒక కమిట్మెంట్ ఉండొచ్చు. అలా తనకున్న క్వాలిటీస్ రాసుకోవాలి. మరింకో A to Z రాసుకుని ఏ క్వాలిటీస్ నాలో పెంచుకుంటే నేను ఒక గ్రేట్ పర్సన్ అవుతానని కొత్త క్వాలిటీస్ రాసుకోవచ్చు. సో ఇది ఒకటి తనకున్న క్వాలిటీస్ రాసుకోవడం వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఓహో, ఐ ఆల్రెడీ హ్యావ్ 26 క్వాలిటీస్ రెడీ. అండ్ ఏది పెంచుకోవాలి అనుకోవడం వల్ల టార్గెట్ కూడా ఏర్పడుతుంది అనమాట. ఓకే సార్, ఇప్పుడు ఏ క్వాలిటీ కావాలి, ఏది పెంచుకోవాలి అన్నప్పుడు ఆ క్వాలిటీ రాసుకొని మనం పెంచుకోవడానికి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అని అంటున్నారు కదా. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా మనం ఆలోచిస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ క్వాలిటీ కావాలి, నెక్స్ట్ వేరే వాళ్ళని చూసినప్పుడు ఈ క్వాలిటీ కూడా మన దాంట్లో ఉంటే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాం కదా. సో అలాంటి క్వాలిటీస్ పెంచుకోవాలంటే ఏం చేయాలి? బాగుందండి, దీన్ని బీయింగ్ అంటారు. బీయింగ్ అంటే మీరు ఒక యుద్ధానికి వెళ్ళినప్పుడు బీయింగ్ లవ్ ఉన్నారనుకోండి, బీయింగ్ రొమాన్స్ అక్కడ అవసరం లేదు. దట్ బీయింగ్ కరేజియస్ కావాలి. మన సందర్భాన్ని బట్టి ఎలా డ్రెస్ చేసుకుంటామో, సందర్భాన్ని బట్టి మన యొక్క మూడ్ సెట్ చేసుకోవచ్చు, మన యాటిట్యూడ్ మార్చుకోవచ్చు. అందుకే హ్యూమన్స్ని బీయింగ్ అంటారు. అంటే ఈ క్షణంలో ఎలా ఉండాలని మనం నిర్ణయించుకోవచ్చు. మనం ఇక్కడ బీయింగ్ పవర్ఫుల్ ఉండాలి ఇక్కడ మనం, బికాజ్ వీఆర్ ఇన్ ఎ పొజిషన్ టు ఎంపవర్ పీపుల్. సో అలాగే సందర్భాన్ని బట్టి, సపోజ్ మనం ఒక కండోలెన్స్ మెసేజ్ ఇవ్వాలి, లేదా హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించాలి, అక్కడ కాంపాషన్ ఉండాలి, అంటే కరుణ ఉండాలి. అక్కడ మనం హితబోధలు నీతి బోధలు అక్కడ చేయకూడదు. సో అక్కడ ఏం ఉండాలి, ఆ బీయింగ్ సందర్భాన్ని బట్టి ఉండాలి. ఇప్పుడు సపోజ్ మీరు అందరూ హోటల్ మేనేజ్మెంట్ పిల్లలు, మీకు కావాల్సింది ఏంటండి, అక్కడ కస్టమర్కి ఇవ్వాల్సింది కస్టమర్ సర్వీస్. సో హ్యూమన్ సర్వీస్ ఇవ్వాలి. అక్కడ మీకు ఏం ఉండాలి, లిటిల్ సటిల్నెస్ ఉండాలి. సో అక్కడ బీయింగ్ లవ్ అండ్ అఫెక్షన్ ఉండాలి.
సో ఇది మనం ఎప్పటికప్పుడు సెట్ చేసుకోవచ్చండి. ఈవేళ ఎలా ఉందాం అనుకుంటున్నాను, అందుకే మనం సందర్భాన్ని బట్టి ఎందుకు డ్రెస్ చేసుకుంటాం, అలాగే మన సందర్భాన్ని బట్టి కొంచెం పార్టీకి వెళ్ళాం అనుకోండి పువ్వులు చొక్కా వేసుకుంటాం. సో అక్కడ బీయింగ్ జాయ్ఫుల్ ఉండాలి అక్కడ. సో ఇది ఎలా అవసరమో సందర్భాన్ని బట్టి ఏ క్వాలిటీ కావాలో ఆ క్వాలిటీ తీసుకోవచ్చు మనిషిలో. సో ఇవన్నీ బేసిక్ క్వాలిటీస్ అండి. అది ఎప్పుడు ఏది అవసరమో అది తెలియకుండానే అన్కాన్షియస్ కాంపిటెన్స్ అన్నట్టు తెలియకుండా డ్రైవింగ్లో ఎప్పుడు బ్రేక్ వాడాలి, ఎప్పుడు క్లచ్ వేయాలి, ఎప్పుడు యాక్సిలేటర్ ఇవ్వాలి అనేది ఎలాగ మనం తెలియకుండా మనకి మాస్టరీ సాధిస్తామో ఇవి కూడా మనం అప్లై చేస్తుంటే కొన్నాళ్ళకి మాస్టరీ వస్తుందండి ఆట. సార్ మీరు చెప్పినట్టు జీ అంటే గ్రేట్నెస్ అన్నారు కదా సార్, ఇప్పుడు గ్రేట్కి బెస్ట్కి డిఫరెన్స్ ఏం చెప్పారు? యా వెరీ గుడ్. అండ్ గుడ్, బెటర్, బెస్ట్ అన్నది ఇన్ కంపారిజన్ విత్ అదర్స్ అండి. ఇతరులతో పోల్చినప్పుడు బెస్ట్ అనేది ఎక్కువ వింటూ ఉంటాం, వింటూ గ్రేట్ ఉంటాం. అనేది చాలా కొత్తగా తక్కువగా వింటూ ఉంటాం. ఎందుకంటే క్లాస్ ఫస్ట్ రావాలని ఎవరన్నా కోరుకున్నారనుకోండి, దాని అర్థం ఏంటంటే నేను గొప్పవాడిని కాదు, మీకంటే నేను బెటర్ అని. అది మనిషికి ఈగో ఇస్తుందండి, ఈగో బూస్ట్ చేస్తుంది అనమాట. సో క్లాస్ ఫస్ట్ రావాలంటే మిగతా వాళ్ళందరూ లాస్ట్ రావాలండి. అన్నిటికన్నా మీరు ఒక్కరే విజయం సాధించి అందరూ ఫెయిల్ అయిపోతే ఒక ఫెయిల్యూర్ మధ్యన నువ్వు ఎలాంటి విజేతం అవుతావు నువ్వు కదండి. గుర్తింపు ఏముంటుంది దానికి? ఒకే ఒక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే అసలు ఇండస్ట్రీస్ వస్తాయి మనకి ఇక్కడ కదండి. ఫస్ట్ క్లాస్ వేరు, క్లాస్ ఫస్ట్ వేరు. ఫస్ట్ క్లాస్ అందరికీ రావచ్చు, క్లాస్ ఫస్ట్ ఒకరికి వస్తుంది. అందరూ విజయం సాధించాలని కోరుకోవడం వేరు. ఇక్కడ ఫస్ట్ వచ్చిందా లాస్ట్ వచ్చిందా అన్నది ఒక 10-20 సంవత్సరాల తర్వాత ఏం తేడా పడదండి. అందరూ విజయం సాధిస్తే ఒక్కొక్కరు ఒక్కో రంగంలో నెంబర్ 1 అవ్వచ్చు. ఎవరెవరికి పోటీ కాదండి అది. సో మీరు హెచ్ ఫర్ హ్యాబిట్స్ అన్నారు, అంటే ఇప్పుడు గుడ్ హ్యాబిట్స్ అంటే అది అందరూ కొంతమంది ట్రై చేస్తారు, కాకపోతే ఇప్పుడు బ్యాడ్ హ్యాబిట్స్ అంటే కొంతమందికి చాలా ఉంటాయి, అవి అసలు మార్చుకోవడానికి వాళ్ళకి మార్చుకోలేకపోతారు కొంతమంది. అయితే ఇప్పుడు ఒక ప్లస్ స్మోకింగ్ అనేది ఉందనుకోండి, అయితే ఆ హ్యాబిట్ని అసలు వాళ్ళు ఎలా తగ్గించుకోగలరు, ఎట్లా తగ్గించుకోవాలో ఒకసారి చెప్తారు? చూడండి, ఇవి మనందరికీ కల్చర్స్ మారుతాయి కానీ ట్రెడిషన్స్ మారుతాయి ప్రపంచంలో, కానీ వాల్యూస్ ఎక్కడ మారవండి. గుడ్ హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ అని ప్రపంచవ్యాప్తంగా విలువల ద్వారా ఉంటాయండి. ఎందుకు మరి స్మోకింగ్ చేస్తారంటే వాళ్ళు ఏమనుకుంటారంటే నేను నా లైఫే కదా పాడు చేసుకుంటున్నాను, వేరే వాళ్ళది కాదు కదా అనుకుంటారు. బేసిక్గా మనిషి తన లైఫ్ మీద అసంతృప్తి ఉన్నప్పుడు, తన మీద తన కోపం ఉన్నప్పుడు సెల్ఫ్ డిస్ట్రక్టివ్ మెథడ్స్ అనమాట, తనని తను స్పాయిల్ చేసుకోవడం అనమాట. సపోజ్ దట్ దేవదాసు ఎందుకు తాగాడు అంటే నాన్న తన యొక్క హ్యాపీనెస్ని తీసాడు కాబట్టి నేను మా నాన్న హ్యాపీనెస్ తీయాలంటే నేను తాగి నన్ను నేను పాడు చేసుకుంటే ఈజ్ బికమింగ్ హ్యాపీ అన్హ్యాపీ. కానీ అతను తెలియదు ఏంటంటే వాళ్ళ నాన్న లైఫ్ కాదు పాడేది, ఇతని లైఫే. సో అయితే చాలామంది ఏంటంటే తమ జీవితం పూర్తిగా విజన్ కనపడక ఈ యొక్క అలవాట్లు వస్తాయి. అలవాట్లు వచ్చినప్పుడు మానేస్తారండి. ఎప్పుడు మానేస్తారు? డాక్టరు బాబు నువ్వు ఇంకొక నెలలు ఇదే కంటిన్యూ చేస్తే పోతావు చచ్చిపోతావు అంటే మానేస్తారు అప్పుడు. సో ఎందుకంటే బికాజ్ యూ వాంట్స్ టు లివ్. సో ఇంకొకప్పుడు ఎప్పుడు మానేస్తారంటే భయం వల్ల మానేస్తారు, ఇంకొకటి ఇన్స్పిరేషన్ వల్ల మానేస్తారు. సపోజ్ మీరు కనుక ఒక 6 నెలలే బతికారు, యూ లవ్ సమ్ పీపుల్ హూమ్ యూ లవ్ ఇన్ లైఫ్. కొంతమంది మీరు ప్రేమించే వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు నెక్స్ట్ 20 సంవత్సరాలు మీరు లేకపోతే ఎలా ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? మీ పిల్లలు మీ ఫీజు సరిగ్గా కట్టకపోతే ఆ స్కూల్లో చదవలేరు, అప్పుడు ఎలాంటి స్కూల్లో ఉంటారు, అప్పుడు మీ పిల్లలు ఎలాంటి లైఫ్ బతుకుతారు? సో డూ యూ వాంట్ దేమ్ వాళ్ళని అలాగ ఆర్డినరీగా రోడ్డు మీద తిరుగుతా ఇతరుల మీద ఆధారపడతా అనాథల్లాగా బతకడం మీకు ఇష్టం ఉందా? సో ఇలాంటివి కనుక కౌన్సిల్ చేస్తే ఆ పిక్చర్ చూడాలి. తను కనుక లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఇబ్బంది పడతారన్నప్పుడు ఇష్టం లేకపోయినా కొన్ని మనిషి మానేస్తారు. ఓకే సార్, A to Z పర్సనాలిటీ కాన్సెప్ట్లో మనం ఈరోజు G నుంచి M వరకు తెలుసుకున్నాం. సో ఈ G నుంచి M వరకు ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క అర్థాన్ని తీసుకొని మనం క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నాం కదా. సో ఒక మనిషికి ఈ క్వాలిటీస్ ఉంటే బెస్ట్ పర్సన్, గ్రేట్ పర్సన్ అని అనుకుంటూ ఉంటాం కదా. సో వీటిలలో ఏదైనా బెస్ట్ అంటే ఇది మస్ట్ ఉండాలి అని ఏమైనా ఉందా? ఇవన్నీ కంపల్సరీ అంటే దాంట్లో కొన్ని ఉంటాయండి. ఫస్ట్లో మనం ఏ అంటే ఎయిమ్ హై అని చెప్పుకున్నాం, నెక్స్ట్ రాబోయే దాంట్లో వి అంటే విజన్ అని చెప్పుకుంటాం. ఫస్ట్ అదే కదండి మనిషికి కావాల్సింది. ప్రపంచంలో 3 రకాలుగా మనుషులు జీవిస్తారు: విజిటర్స్, కంప్లైనర్స్ అండ్ క్రియేటర్స్. విజిటర్స్ అంటే వాళ్ళు ప్రపంచానికి వస్తారు, బతుకుతారు, ఏదో చిన్న ఉద్యోగం చేస్తారు, చిన్న బాధ్యతలు ఏదో ఉంటే పిల్లల్ని చదివించడం అని వెళ్ళిపోతారు. వాళ్ళ వల్ల పెద్ద లాభం లేదు ప్రపంచానికి, పెద్ద నష్టం కూడా ఉండదు. వాళ్ళు విజిటర్స్ అనమాట, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టుగా జీవిస్తారు. సో కొంతమంది కంప్లైనర్స్, వాళ్ళు ఏదో ప్రపంచాన్ని ఉద్ధరించేద్దాం సాధించేద్దాం అనుకుంటారు కానీ ఏం చేయరు. వాళ్ళ పని ఏంటంటే పొద్దున్న సాయంత్రం వరకు కంప్లైంట్ చేయడమే. కంప్లైనర్స్ రియాక్టర్స్ కూడా అంటారు వాడిని, అంటే ప్రతిదానికి రియాక్ట్ అవుతుంటారు. మనం ఏమన్నా వాళ్ళకి వచ్చి ఇలా కాదండి అంటే వాళ్ళ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉంటుందంటే మనం వాళ్ళు తట్టుకోలేమండి. సో రియాక్ట్ అవుతారు. సో ఇదొక కేటగిరీ. కానీ వీళ్ళు కూడా మారే అవకాశం ఉందండి. ఇఫ్ సంబడి కెన్
ఇన్స్పైర్ దెమ్, అది యాక్షన్లోకి రావచ్చు. మూడవ కేటగిరీ ఏంటంటే దేర్ ఓన్లీ 3%. వాళ్ళు క్రియేటర్స్ అనమాట. దే ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. వాట్ కెన్ ఐ క్రియేట్? నేను నా లైఫ్ని క్రియేట్ చేసుకోవడం ద్వారా నేను గుడ్నెస్ కానీ హ్యాపీనెస్ కానీ ఎలా స్ప్రెడ్ చేయగలను, అది మాత్రమే వాళ్ళ ఆలోచన. ఇప్పుడు ఈ ఇంటెలిజెన్స్ మీద మన బయట సంబంధించిన విషయాలు మనకు తొందరగా గుర్తుంటాయి. అలా కాకుండా వాటిని జయించి వాటిని పక్కన పెట్టి మన సబ్జెక్ట్ నాలెడ్జ్ని ఎలా పెంచుకోవచ్చు? చాలా మంచి ప్రశ్న అడిగారు ఆయన. మనకి 3 బ్రెయిన్స్ ఉంటాయండి. రెప్టిలియన్ బ్రెయిన్, ఎమోషనల్ బ్రెయిన్ అండ్ సెరిబ్రల్ బ్రెయిన్. ఇవి మనుషులు బాగా డెవలప్ అయినాయండి. అతి పురాతనంగా డెవలప్ అయినటువంటి బ్రెయిన్ రెప్టిలియన్ బ్రెయిన్ అనమాట. ఆది మానవుడిలో ఫైట్ ఆర్ ఫ్లైట్. సో 2 చాయిసెస్ అండి. ఇప్పుడు కూడా మనకి ఏదైనా అనుకోకుండా ఒక ముందు వెహికల్ వచ్చేస్తుంటే తెలియకుండానే జంప్ చేస్తాం. మన బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది. అది 10,000 మిలియన్ల సంవత్సరాల క్రితం నుంచి మనిషిలో డెవలప్ అయింది. ఎమోషనల్ బ్రెయిన్ అనేది 200 మిలియన్ల సంవత్సరాల నుంచి డెవలప్ అయిందంటే అదే మనుషుల లోపల లవ్, అఫెక్షన్ ఇవన్నీ ఉన్నాయి. అయితే 99% ఇక్కడే ఆగిపోతున్నారండి. సో థర్డ్ బ్రెయిన్ అనేది లేటెస్ట్గా డెవలప్ అయిందండి. లేటెస్ట్ కంటే నిన్న మొన్నని కాదండి, 2.5 మిలియన్ ఇయర్స్ నుంచి డెవలప్ అయిందండి. అది సెరిబ్రల్ బ్రెయిన్. ఎక్కువ మన పార్ట్ ఉన్నది మన హ్యూమన్ బ్రెయిన్లో అదేనండి. దానికి తెలిసిన ఏకైక లాంగ్వేజ్ పిక్చర్స్ అండి, విజువల్స్. సో విజువల్స్ అంటే అందుకే డ్రీమ్ బిగ్ అని ఎందుకంటారంటే కలకనండి. దట్ మీరు హ్యావ్ దట్ విజన్ ఫర్ యూ. ఎందుకు చెప్తారంటే విజన్ అంటే ఏంటంటే మీరు ఇంతవరకు చూడండి చూడగలగడం. మీకు ఏం కావాలో అది చూడగలడు, ఏది అక్కర్లేదో కాదు, ఏది కావాలో అది చూడగలడు. సో బికాస్ దట్ ఇమేజ్ హ్యాస్ ద పవర్ ఆన్ అవర్ బ్రెయిన్. మీరు అది గతంలో అది చూసారా, ఇంతవరకు చూడండి చూసారా, దానికి తెలియదు. పిక్చర్ చూడగలిగితే దాన్ని మేనిఫెస్ట్ చేయగలగడం అన్నది ఈ సెరిబ్రల్ బ్రెయిన్కి ఉన్నటువంటి కెపాసిటీ అనమాట. అదే సాధారణంగా చాలామంది ఏం చూస్తారంటే వాట్ దే డోంట్ వాంట్ అన్నది ఎక్కువ ఆలోచిస్తారు. అందుకే అదే జరుగుతుంటుంది. సో జీవితంలో ఏం అచీవ్ చేయదలుచుకున్నారు, అది ఎంత గట్టిగా క్లారిటీ ఉండే, అది ఎంత డిఫరెంట్గా ఉంటే, అది ఎంత తక్కువ సమయంలో. సపోజ్ మీరు బాంబే వెళ్ళాలంటే మీకు చాలా దారులు ఉన్నాయి. ట్రైన్లో వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు, విమానంలో వెళ్ళొచ్చు. కానీ ఆప్షన్ బట్టి మీరు ట్రైన్లోనో బస్సులోనో, అర్జెంట్ అయితే విమానంలోనో. కానీ అమెరికాలో వెళ్ళాలి, ఇప్పుడు ఆప్షన్స్ తగ్గిపోతాయి. ఓడలో వెళ్ళొచ్చు లేదా మనం విమానంలో వెళ్ళొచ్చు. కానీ టైం తక్కువ ఉంది, ఆప్షన్ ఇప్పుడు ఒకటే ఉంది. తక్కువ టైము ఎక్వివలెంట్ ఆప్షన్ ఏది ఉంది. అలాగే తక్కువ జీవితం, మనం నెక్స్ట్ 5 ఇయర్సే బతుకుతాం. ఏం చేయాలనుకుంటున్నారు 5 సంవత్సరాల్లో? అప్పుడు మనం అనవసర విషయాలకి టైమే ఉండదు. బికాస్ దీనికి టైం లేదు. మీరు గొప్ప గొప్ప వాళ్ళని అందరినీ చూస్తే 30-35 ఇయర్స్ లోపల వాళ్ళు లెజెండరీస్ అయిపోయారు. కొన్ని వందల సంవత్సరాలైనా మనకు వాళ్ళకి ఇంకా మనం గొప్ప వాళ్ళుగా చూస్తున్నాం. అది మీరు ఇప్పుడు అన్నట్టు జీ ఫర్ గ్రేట్నెస్ అన్నారు కదా సార్. అంటే కొందరికి ఎన్ని టాలెంట్స్ ఉన్నా బయటపడరు, ఒక్కరికి మాత్రమే గ్రేట్నెస్ అని ఒక నేమ్ వస్తుంది. అంటే గ్రేట్నెస్ ఉంటేనే లైఫ్లో సక్సెస్ అవుతారా? డబ్బులు సంపాదించడమే సక్సెస్, కారు ఇల్లు కొనుక్కోవడం సక్సెస్ అంటే అది కష్టపడితే మీరు రెగ్యులర్గా చేసి పని చేస్తుంటే స్కిల్ డెవలప్ చేసుకోవడం ద్వారా మీరు అది సాధించవచ్చు. అది బట్ గ్రేట్నెస్కి దీనికి సంబంధం లేదమ్మా. మీకు ఒక బిస్మిల్లా ఖాన్ ఉన్నాడు, ఆయన గ్రేట్నెస్ అంటారు. రెహమాన్ ఉన్నాడు, గ్రేట్నెస్ అంటారు. ఎంఎస్ హుస్సేన్ గ్రేట్నెస్ అంటారు. సో డబ్బులు వచ్చి ఉండొచ్చు, ఇంకొక ఎంఎస్ హుస్సేన్ కంటే అద్భుతమైన పెయింటరు ఊళ్ళో ఉండిపోయచ్చు. ఆ ఫీల్డ్లో మీ పేరు చెప్తే అది గుర్తు రావాలి, ఆ ఫీల్డ్ పేరు చెప్తే అతను గుర్తు రావాలి. అలా అవ్వాలనుకుంటే కనుక యూ హ్యావ్ టు డిస్కవర్. ఓకే సార్, చివరిగా వ్యూయర్స్ కోసం A to Z పర్సనాలిటీ కాన్సెప్ట్లో ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క క్వాలిటీని మనం అన్వయించుకొని మాట్లాడుకుంటున్నాం. సో దీనివల్ల సక్సెస్ సాధించవచ్చు అని మీరు అంటున్నారు. చిన్న ఎగ్జాంపుల్తో అది ఎలాగో అనేది చెప్తారా? టుడే మన మనిషికి క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్తున్నాం. పర్సనాలిటీ కంటే క్యారెక్టర్. పర్సనాలిటీ అన్నది ఎక్స్టర్నల్ బిహేవియర్, క్యారెక్టర్ అన్నది ఇంటర్నల్. ఒక చెట్టుకి వేర్లు అన్నది క్యారెక్టర్ అయితే చెట్టు అన్నది పర్సనాలిటీ. సో వేర్లు లోతుగా ఉంటే చెట్టు తుఫాన్ వచ్చినా కూడా డ్యాన్స్ చేస్తుంది, అది పడిపోతుంది. అది బికాజ్ ద రూట్స్ ఆర్ స్ట్రాంగ్. అదే కేవలం రూట్స్ మాత్రమే పెరిగి చెట్టు లేదనుకోండి, దానివల్ల ప్రయోజనం ఎవరికి ఉండదు. మరి చెట్లు పెరిగితేనే కదా పళ్ళు, ఆ పక్షులకి షేడు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. అది అందుకని చెట్టు పెరగాలంటే ఇది పెరగాలి, బయట ఇది పెరగాలి. సో ముందు లోపలిది పెరిగితే బయటది ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఏ ట్రీ వితౌట్ రూట్స్ కెనాట్ డ్యాన్స్ అండ్ ఏ ట్రీ వితౌట్ రూట్స్ వితౌట్ ట్రీ కెనాట్ ఎక్స్ప్రెస్. రెండు కావాలి మనిషికి. సో ఇంటర్నల్గా క్వాలిటీస్ పెంచుకోవాలి అనుకుంటే కనుక మన క్యారెక్టర్గా ఇవి వాల్యూస్ లాగా మనకు ఉపయోగపడతాయి. సో అందుకని యూ క్యాన్ ఆల్సో రైట్ యువర్ సెల్ఫ్ యువర్ ఓన్ వర్డ్స్ ఫ్రమ్ A to Z అండ్ స్టార్ట్ డెవలపింగ్ దెమ్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పర్సనల్ క్వాలిటీ డెవలప్మెంట్లో A to Z నుంచి ఒక్కొక్క పదాన్ని, ఒక్కొక్క క్వాలిటీని మనం డెవలప్ చేసుకోవచ్చు అని ఒక మంచి విశ్లేషణ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ.
సో ఫ్రెండ్స్ చూసారుగా వేణు భగవాన్ గారు చెప్పినట్లు ఇంతకుముందు ఏ నుంచి ఎఫ్ వరకు ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క పదాన్ని అన్వయించుకొని మనం చూసుకున్నాం. ఈరోజు జీ నుంచి ఎం వరకు అంటే గ్రేట్, హ్యాబిట్స్, ఇంటెలిజెన్స్, జాయ్, నోయింగ్, లెర్నింగ్, మనీ ఇవన్నీ కూడా డిఫరెంట్ క్వాలిటీస్. అంటే మీకు ఏవైతే క్వాలిటీస్ ఉన్నాయో అవి ఒక పేపర్ మీద రాసుకొని ఆ క్వాలిటీస్ని డెవలప్ చేసుకోవడానికి చాలా టైం పట్టొచ్చు. కానీ ఒక్క మంత్లో 3 క్వాలిటీస్ని మీరు డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది ఇవాల్టి కపిల్ చిట్స్ జయ హో సక్సెస్ మంత్ర. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.